నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి తెలంగాణలో పోలింగ్ ముగియడం జరిగింది. రిజల్ట్స్ కోసం మనందరం కూడా వేచి చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో గత 2 నెలలుగా పాలనను పక్కన పెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో మునిగి తేలింది. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రచారంలో మునిగి తేలి నిన్నటి నుంచే కొంత పాలనపై దృష్టి పెట్టడం తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో రేపో మాపో క్యాబినెట్ సమావేశం జరగబోయే అవకాశం కనబడుతుంది. ఆ క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి చేయాలన్నటువంటి ఒక నిర్ణయం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. సో దానిలో భాగంగా బీసీ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు కొంత ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో 33% నుంచి 23%కి తగ్గించినట్టుగా తెలుస్తోంది. దానికి అప్పట్లో చాలా పెద్ద రచ్చ కూడా జరిగింది. కానీ కేసీఆర్ ఆ నిర్ణయాన్ని ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోలేదు. అయితే ప్రస్తుతం అదే నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక వైపు కులగణన చేస్తాం, బీసీ గణన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు చాలా రకాల హామీలు ఇచ్చింది. 6 నెలల్లో బీసీ కులగణన పూర్తి చేస్తాం, దాని తర్వాత ఎన్నికలు పెడతామని చెప్పేసి కూడా గతంలో కామారెడ్డి డిక్లరేషన్ చెప్పడం జరిగింది వాస్తవంగా. కానీ ఈసారి బీసీ కులగణన కానీ లేకపోతే కులగణన చేయకుండా ఏ విధంగా పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు. దీనివల్ల బీసీలకు సంబంధించినటువంటి సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం కనబడతా ఉందన్నట్టుగా కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు దీని వెనకాల రేవంత్ రెడ్డి వ్యూహం ఏమైనా ఉందా, లేకపోతే కుట్రకోణం బీసీలకు సంబంధించినటువంటి అన్యాయం జరిగిపోయిన కుట్రకోణం ఉందా అనే కోణంలో మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణవాది జర్నలిస్ట్ విఠల్ గారు మనతో పాటు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్, బాగున్నా. ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ అయితే విన్నారు కదా మీరు. సో ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి. మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ రావడం జరిగిందో, లేకపోతే బీజేపీ ఏ విధంగా పుంజుకుందో మనం చూసినాం వాస్తవంగా. సో ఇప్పుడు ఆ ఎన్నికలు అయిపోక ముందే, ఇంకా రిజల్ట్స్ కూడా కాకముందే, రిజల్ట్ బయటికి రాకముందే రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల్లో కూడా ఎన్నికలు పెడతారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంత హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం గల కారణాలు ఏంటి అసలు? ఇప్పుడు భారతదేశానికి రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. రాజ్యాంగం మొత్తం రాజ్యాంగానికి ఆత్మ ప్రవేశిక అంటే పీఠిక. దానిలో ఏమైనా ఉంటుంది, భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ రాజ్యాంగంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యం అని చెప్తూ, గణతంత్రము అంటే గణము అంటే సమూహం, గణము అంటే ఎన్ని తలలు ఉంటే అన్ని తలలకు సంబంధించి ఎంతమంది దేశంలో జనాభా ఉంటే అంతమంది జనాభాకి ఈ రాజ్యాంగము సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైన న్యాయాన్ని, స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, జీవించే హక్కుని కల్పిస్తుందని చెప్తారు. దానిలో సామాజిక న్యాయం ఉంటుంది, రాజకీయ న్యాయం ఉంటుంది, ఆర్థిక న్యాయం ఉంటుంది. 143 కోట్ల భారతదేశ జనాభాలో ఆ రోజు అంబేద్కర్ గారి కృషి వల్ల బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే షెడ్యూల్డ్ ట్రైబ్కి, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ జనాభా ప్రకారం దామాషా పద్ధతిలో వాళ్ళకు రిజర్వేషన్లు వచ్చినాయి. అన్ని రంగాలు 15% ఎస్సీలకి, 7% ఎస్టీలకి, అంటే 22%. మిగతా జనాభా ఎవరుగా 22 పోతే 78% బీసీలు, ఓసీలు. అయితే జనాభా లెక్క 1951 నుంచి మొన్నటి 2011 వరకే బీసీ జనాభా లెక్కలు తీయాల్సి ఉండే. ఇప్పుడు జనాభా లెక్క అనేది చాలా విస్తృతమైన ఖర్చుతో కూడుకున్న ప్రోగ్రామ్. అది నేషనల్ శాంపుల్ సర్వే, NSS ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తారు, కేంద్ర ప్రభుత్వం ఆర్ఏలు. యాక్చువల్గా వేరే దేశాల్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు డేటా అప్డేట్ ఉంటుంది. అనేది ఇంత పెద్ద దేశం కాబట్టి కనీసం 10 సంవత్సరాల కన్నా ఒక లెక్క 10 సంవత్సరాల్లో చాలా మార్పులు వస్తాయి. 2011లో జరగాల్సిన జనాభా లెక్క కరోనా వల్ల జరగలేదు. 2021లో సారీ 2011 లాస్ట్ సెన్సస్, 2021లో జరగలేదు. అయితే ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎస్సీ కాలం ఉంటుంది, ఎస్టీ కాలం ఉంటుంది, ముస్లిమ్స్ ఉంటారు, మైనారిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఓబీసీ కాలం కూడా పెడితే బాగుంటుండే. కానీ గత ప్రభుత్వాలు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. గత ప్రభుత్వాలు జనాభా లెక్కలు చేసినప్పుడు ఓబీసీ అని పెడితే ఇంత ప్రాబ్లం రాకపోతుండే. ఇప్పుడు పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో బీసీలకి 61% రిజర్వేషన్ ఉంది. అదే బీహార్లో మొన్న కురగలలు చేసిన తర్వాత 63% వాళ్ళ పాపులేషన్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఇది డేటా డ్రివెన్ సొసైటీ. డేటా అనేది కీలకం. డేటా ఈజ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ లింక్డ్ విత్ డెవలప్మెంట్. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, కొత్త స్కీమ్స్, కొత్త పాలసీ చేయాలన్నా ఈ దేశ జనాభాలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు, జైన్లు ఉన్నారు అనేది తీస్తున్నారు లెక్క. ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు తీస్తున్నారు. మరి బీసీల లెక్క ఎందుకు తీయట్లేదు అంటేనే ఇక్కడ అసలైన కుట్ర ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు. ప్రజల్లో మెజారిటీ ప్రజలు ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉంటుందో వాళ్ళ అభిప్రాయం ప్రకారం సింపుల్ మెజారిటీ తోటి నడుస్తుంది.
ఇప్పుడు ఒక స్కూల్ ఉంది అనుకో, సపోజ్ ఆగస్టు 15వ తారీఖు ఒక జిల్లా, మీరు డిఈఓ అనుకో, మీ జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్, ఎంతమంది హై స్కూల్స్ ఉన్నారు, ఎంతమంది అప్పర్ మిడిల్ స్కూల్స్ ఉన్నారు, స్కూల్లో 1వ తరగతిలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, 10వ తరగతిలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి అంతమంది పిల్లలకు సంబంధించి చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ, మిఠాయి పొట్లాలు కానీ ఆగస్టు 15 జనవరి 26 పంపిస్తాం. అట్లనే ఈ సమాజంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఈ గణం ఎన్ని తలలు ఉన్నాయి, ఎన్ని తలలు మనకు వచ్చే ఆదాయం ఎంత, ఏ వర్గాలు బాగా వెనుకబడి ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలి, అభివృద్ధి పథకాలు ఎవరికి ఇవ్వాలి, అత్యంత పేదవాడికి ఇవ్వాలి కదా. గాంధీ గారు చెప్పేది ఏంది, చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగు తీసుకురావడమే భారతదేశం యొక్క రాజ్యాంగం స్ఫూర్తి, నిజమైన అభివృద్ధి అన్నారు. అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పింది కూడా అంత్యోదయం, అంటే చిట్ట చివరి అట్టడుగున వాడి పేదవాడి జీవితంలో వెలుగు తీసుకురావడమే అంటారు. ఈరోజు సమాజంలో 55% పైగా జనాభా ఉన్న బీసీలది ఇప్పటి వరకు గణం సమూహం లెక్క చేయకపోవడం అనేది ఇది నాగరిక సమాజానికి సిగ్గుచేటు. ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో సగం జనాభా లెక్కలేదు మీ దగ్గర. బీసీలు ఎంతమంది ఉన్నారు అంటే తెలియదు అంటారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, మహిళలకి రిజర్వేషన్లు ఇయ్యరు, అంటే సగం జనాభా బీసీలను పట్టించుకోరు. ఈ దేశంలో సగమైన పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉన్నారు కదా, మహిళల గురించి పట్టించుకోరు. మరి ఇది ఏ విధంగా నాగరిక సమాజం అవుతుంది, ఇది ఏ విధంగా అభివృద్ధి చెందిన సమాజం అవుతుంది ఆలోచించాలి. ఒకవైపు అభివృద్ధి పథకంలో ఇండియా షైనింగ్ సూపర్ పవర్ అవుతున్నామంటుంది, సగం జనాభా డేటానే లేదు కదా. ఇది నాగరిక సమాజం సిగ్గుచేడు. బయట దేశాలకు ఏమైనా తెలిస్తే ఎక్కడ ఉయ్యాలో కూడా ఊస్తారు. ఎందుకంటే భూటాన్ లాంటి దేశాలు, చిన్న చిన్న నేపాల్ లాంటి దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మానవ అభివృద్ధి సూచికలో మనకన్నా చాలా ముందున్నాయి. ఇంకా హ్యాపీనెస్ ఇండెక్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ వస్తున్న మోడర్న్ డెవలప్మెంట్లో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్, సమ్మిళిత అభివృద్ధి. సగం జనాభా అసలు లెక్కరే లేవంటే మీరు ఎలాంటి ప్రభుత్వాలు నడిపిర్రు, ఈ పాలకులకు సిగ్గుందా అని అంటారు. ఇప్పుడు కమింగ్ టు ద బీసీ జనాభా లెక్క తీసుకొస్తే మొన్నటి యూపీఏ టైంలో కూడా ఇది చాలామందికి తెలియదు. మన్మోహన్ సింగ్ గారు ఎకనామిస్ట్, ఆయన వరల్డ్ బ్యాంక్ అడ్వైజర్గా ఉన్నాడు. ఆయనకు తెలుసు డేటా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సోషియో పొలిటికల్, ఎకనామికల్, కల్చరల్ డేటా ఆధారంగానే ప్లానింగ్ కమిషన్ అనేది ప్లాన్ చేస్తుంది. ప్రతి గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో చిదంబరం అధ్యక్షతన 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ఒక 150 NGOలను ఇన్వాల్వ్ చేసి మొత్తం బీసీ అన్ని కులగణన చేసి వాళ్ళు 2014 యూపీఏ 2 హయాంలో. ఓకే, ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ బీసీ కులగణన అనడం కాదు, ఆల్రెడీ యూపీఏ 2లో చిదంబరం గారు చేసిరు. ఆ డేటాని వాడుకున్నారు, రూరల్ డెవలప్మెంట్లో ఎట్లాంటి పాలసీస్ పెట్టాలి ఏంటి అనేది. ఆ విషయం వాళ్ళు బయటకు చెప్పారు. మరి కులగణన చేసినప్పుడు ఎందుకు బయట పెట్టలే? అదేమన్నా అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ డాక్యుమెంటో, దేశ భద్రతకు సంబంధించిన డేటా కాదు కదా. ఈ దేశంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు లెక్క పెడుతున్నప్పుడు ఎంత అనాగరికం అంటే బీసీలారా ఆలోచించండి ఒక్కసారి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక యాక్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరము ఆ ఫారెస్ట్లో ఫ్లోరా అండ్ ఫోనా, ఇప్పుడు మా ఖమ్మం జిల్లా ఉంది, ఖమ్మం జిల్లా అడవిలో ఎన్ని జిట్రేగి మొక్కలు ఉన్నాయి, ఎన్ని టేకు మొక్కలు ఉన్నాయి, ఎన్ని జింక పిల్లలు ఉన్నాయి, ఎన్ని కుందేలు పిల్లలు ఉన్నాయి కూడా ఒక అంచనా ప్రకారం ఎగ్జంప్షన్ లెక్క కడతారు. మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు మన బాంబేలో కొన్ని పెద్ద పెద్ద స్లమ్ ఏరియాస్లో పందికొక్కలు ఎక్కువ ఉండే. ఒక పందికొక్కు ఒక ఎన్నిసార్లు పిల్లలు పెడుతుంది, ఎన్ని పిల్లలు పెడుతుంది, పిల్లలు పెట్టడానికి ఎంత గ్యాప్ ఉంటుందని ఒక లెక్క చేసి ఆ పందికొక్కుల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఈ పందికొక్కులు లెక్క చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆకాశంలో ఖగోళంలో ఉన్న నక్షత్రాల లెక్క చేయడానికి, అంతరిక్షానికి పోవడానికి లెక్క ఉంటుంది, పాతాళంలో ఉన్న ఖనిజ వనరుల లెక్క తీస్తారు, కొన్ని వేల అడుగుల లెక్క తీస్తారు, అడవిలో ఉన్న చెట్ల లెక్క తీస్తారు, జూ పార్కులో ఉన్న తెల్ల పులులు ఎన్ని, నల్ల పులులు ఎన్ని, తాబేలు ఒంటి మీద ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి లెక్క తీస్తారు. కానీ ఈ దేశ జనాభాలో కీలకము సగభాగము దేశ ఉత్పత్తిలో, సంపద సృష్టిలో ఉత్పత్తి కులాలు, శ్రామిక కులాలు. ఇలా కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఇట్లా ప్రతి బీసీ కులం కూడా ఉత్పత్తి కులం. దే ఆర్ దే ఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దే ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. దే ఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దే ఆర్ బ్రిలియంట్ అండ్ క్రియేటివిటీ ఉన్న కమ్యూనిటీస్. వాళ్ళకి నైపుణ్యం ఉంది, వృత్తి స్కిల్ ఉంది, మార్కెట్కి లింక్ చేసి ఎకానమీని కనుక లింక్ చేస్తే అదే జపాన్, జర్మనీ, చైనాలో కుటీర పరిశ్రమలలో తయారవుతున్నాయి. ఇవాళ కుల వృత్తులు నాశనం కావడము, గ్లోబలైజేషన్ వచ్చినాక వీళ్ళు కరెక్ట్ ఎకనామిక్ పాలసీస్ లేకపోవడం వల్ల ఇలా మొత్తం కుల వృత్తులన్నీ రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశమంతా భారత్ జోడో పాదయాత్ర చేస్తూ, భారత్ న్యాయ పాదయాత్ర చేస్తూ
బీజేపీ పార్టీ బ్రాహ్మణ్ బనియా పార్టీ, ఇది అగ్రవర్ణాల కోసం పనిచేస్తుంది, ఆదాని అంబానీల కోసము, ఇది మొత్తం ఆర్ఎస్ఎస్ మనువాద సంస్కృతి, ఇది బీసీలో లెక్క తీయదు అని చెప్తూ ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తూ ఇవాళ దేశంలో 93 మంది సెక్రటరీలు ఉంటే 3 కూడా బీసీలు లేరు. దేశాన్ని పరిపాలించే కీలకమైన అన్ని శాఖల్లో కూడా బీసీలు లేరని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి ఈ 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. అవును. ఇప్పుడు బీజేపీని మీరు బ్లేమ్ చేస్తున్నారు, ఓకే. బట్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓబీసీ జనాభా గణన చేయలేదు, ఎందుకు కులగణన చేయలేదు? కులగణన చిదంబరం అధ్యక్షతన మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో చేసిన లెక్కలు ఎందుకు బయట పెట్టలేదు? అక్కడ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు అంత్యోదయ సిద్ధాంతము, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని చెప్తూ వాళ్ళకి అసలు హెగ్డేవార్ కానీ గోవల్కర్ కానీ వాళ్ళు దేవుణ్ణి జై శ్రీరామ్ అనలే ఎప్పుడు. వాళ్ళు జాతీయవాదము, భారతదేశ జాతి గొప్పది, భరత మాత గొప్పదని చెప్పారు తప్ప వాళ్ళు మతాన్ని బేస్ చేసుకొని దేవుడిని బేస్ చేసుకొని రాజకీయాలు చేయాలి. మరి ఇలా బీసీల జనాభా విషయంలో బీజేపీ కూడా లెక్కలు చెప్పాల్సిందే. ఇక కమింగ్ టు మన స్టేట్కి వస్తే టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి రాగానే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి బొంబాయిలో ఉన్నోడు, దుబాయ్లో ఉన్నాడు, బొగ్గుబాయిలో ఉన్నాడు రావాల్సిందే ఒక ఎమర్జెన్సీ ప్రకటించినట్టు ప్రకటించి మీరు కనుక సమగ్ర కుటుంబ సర్వేయర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు లేకపోతే మీరు చచ్చిపోయినట్టే లెక్క, మీకు ఎటువంటి పథకాలు రావని ఒక భయాన్ని క్రియేట్ చేస్తే ఎక్కడెక్కడి నుంచో విదేశాల్లో ఉన్నారు గల్ఫ్ కార్మికులు, కూలీలు కూడా వచ్చారు. సమగ్ర కుటుంబ సర్వే చేసినందుకు కేసీఆర్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు ఎవరు, ఆ మానవ వనరులో ఎస్సీలు ఎవరు, మాదిగలు ఎవరు, మాలలు ఎవరు, బైండ్లు ఎవరు, ఉపకులాలు ఎవరు, ఎస్టీల్లో కోయ ఎవరు, గొత్తికోయ ఎవరు, కొండరెడ్డి ఎవరు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల వాళ్ళ జీవితం ఏమైనా అభివృద్ధి చెందిందా అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని తీసి మీ ఇంట్లో బర్రెలు ఎన్ని ఉన్నాయి, మీ ఇంట్లో సైకిల్ ఎంత ఉంది, మీ ఆర్థిక స్థితిగతులు కూడా తీసారు. ఇది వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని. తీసిన తర్వాత 2014లో తీసిన డేటా 2023 వరకు అంటే దాదాపు 2 సార్లు అధికారం చేసి సమగ్ర కుటుంబ సర్వే డేటా కేసీఆర్ గారు ఎన్నిసార్లు అడిగినా బయట పెట్టలేదు. అది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ డాక్యుమెంట్ కాదు, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాదు, రాష్ట్ర అంతర్గత భద్రతకు సంబంధించిన డేటా మొత్తం పెట్టుకొని కులాల వారీగా మనుషులను విభజించి ఎవరికి ఏం పథకాలు ఇవ్వాలి ఓటు బ్యాంకుగా మార్చుకున్నాడు కేసీఆర్. అట్లా దుర్వినియోగం చేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీలు సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టాలని డిమాండ్ చేసినాయి, ఆయన పెట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో చెప్పింది మేము రాగానే 6 నెలల్లో కులగణన చేస్తామని చెప్పారు. మరి సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎందుకు బయట పెట్టలేదు? కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకసారి మనం చూస్తే, అది మీరు ఒకసారి జూమ్ చేయండి, నేను చెప్తా. ఇగో భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అభయ హస్తం మేనిఫెస్టో. ఇది మనం క్రియేట్ చేసింది కాదు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం వాళ్ళ నినాదం. మరి దీనిలో మేనిఫెస్టో కమిటీ ఏమని ఇచ్చిందంటే వాళ్ళ ముందు మాటలో మేనిఫెస్టో కమిటీ ముందు మాట అభయ హస్తం మేనిఫెస్టో. గత 9.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా మేము ఈ మేనిఫెస్టోను రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. వివిధ వర్గాలను, సంఘాలను, సంస్థలను, వ్యక్తులను సంప్రదించి వారి సమస్యలను విశ్లేషించి ఓ తేజవంతమైన మరియు సమగ్ర సుస్థిర తెలంగాణ అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తున్నాము. కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఇది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని మేము చెప్పిన డేట్కి తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్తు తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నాము అని ఇట్లు దుద్దిల్ల శ్రీధర్ బాబు, చైర్మన్ తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ. దీనిలో మేనిఫెస్టో కమిటీలో దాదాపు 37 విభాగాలు చేసారు వాళ్ళు. సుపరిపాలన అని, చేవెళ్ళ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని యూత్కు సంబంధించి, వరంగల్ రైతు డిక్లరేషన్, చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు, మైనారిటీ డిక్లరేషన్ చేశారు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు. ఈ బీసీ డిక్లరేషన్ పేజ్ నెంబర్ 16లో ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. మీరు ఇది క్లోజ్ చేయడం. ఇగో నేను చదువుతున్నా చూడండి. అభయహస్తం మేనిఫెస్టో కామారెడ్డి బీసీ డిక్లరేషన్. రిజర్వేషన్లు కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీల రిజర్వేషన్లు పెంపు చేస్తా అన్నారు. అంటే 6 నెలల్లోనే ఫస్ట్ కులగణన చేస్తాము, బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఈ కులగణనలో వచ్చిన డేటాని బేస్ చేసుకొని బీసీ కమిషన్ సైంటిఫిక్గా స్టడీ చేసి 6 నెలల లోపే రిజర్వేషన్లు పెడతామన్నారు. ఎందుకు బీసీల రిజర్వేషన్లు పెంచుతామన్నారంటే
కొత్తగా స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కి పెంపు. పంచాయతీలు మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మందిని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యము, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2014లో డేటా తీసుకొని ఇంకా న్యాయం చేయాల్సింది పోయి 33% ఉన్న స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్ల కోటాన్ని 23%కి తగ్గించింది సపరేట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, కేసీఆర్ గారు మీకు అన్యాయం చేశారు, ఇప్పుడున్న 23%ని మేము కనీసం 42%కి పెంచుతాము, అంటే దాదాపు 19% పెంచుతాము. పెంచి కొత్తగా పంచాయతీలు మున్సిపాలిటీలో దాదాపు 24,000 మంది బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తాము. అంతేకాకుండా ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నమ్మే చాలా మంది బీసీలకు ఓటేసారు. అయితే ముఖ్యమంత్రి బీజేపీ చెప్పినప్పటికీ కూడా దాన్ని వద్దనుకొని కాంగ్రెస్ రాహుల్ గాంధీ సామాజిక కులగణన అంటున్నాడు, అదే మెయిన్ అస్త్రంగా చెప్తున్నాడు. కాబట్టి బీజేపీ ఎంత చెప్పినా బీసీ ముఖ్యమంత్రి చెప్పిన నమ్మకం వేసిరు. మరి ఈరోజు 6 నెలలు అయింది కదా, 6 నెలల్లో రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు చెప్తున్న కులగణన సామాజిక న్యాయం మీరు చేస్తా అన్నారు. 6 నెలల కాలంలో 6 నిమిషాలు ఫస్ట్ రాగానే మీరు కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టాల్సి ఉండే. మీరు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెట్టాల్సింది ఏంది, ఇగో కేసీఆర్ చేసిన డేటా ఇది, ఇన్ని రోజులు దాచిపెట్టిండు, 80,000 జీవోలు దాచిపెట్టిండు అన్నారు. మరి 6 నెలల కాలంలో 6 నిమిషాల్లో చేయాల్సిన సమగ్ర కుటుంబ సర్వే డేటా కేసీఆర్ తన సీట్ కింద పెట్టి దాచిపెట్టుకున్నాడు, వాడుకున్నాడు అని చెప్పారు. మరి మీరు ఎందుకు పెట్టలేదు? మీరు పెట్టకపోగా మరి బీహార్లో ఆల్రెడీ కులగణన అయింది. దానిలో సోషియాలజిస్టులు, సెఫాలజిస్టులు, సైంటిఫిక్ సోషల్ పొలిటికల్ సైంటిస్టులు అంతా కలిసి 42 క్వశ్చనరీస్ తోటి ఒక రీసెర్చ్ మెథడాలజీ తోటి చేసారు. అది తీసుకొచ్చి మా ప్రొఫెసర్స్ అంతా తీసుకొచ్చి ఆయన ఎవరు మన బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్కి ఇచ్చారు, వీళ్ళందరికీ ఇచ్చారు. ఇంతవరకు మీరు ఈ 6 నెలల కాలంలో ఏం పని చేసిరు కులగణన విషయంలో? ఏమంటే చేయొచ్చు కదా, దానికే పెద్ద 150 కోట్లు అంటే పెద్ద విషయం కాదు కదా 3 లక్షల కోట్ల బడ్జెట్లో. మరి 6 నెలల కాలంలో 6 సెకండ్ల పనైనా జరిగిందా, 6 నిమిషాల పనైనా జరిగిందా, 6 గంటల పనైనా జరిగిందా, 6 రోజుల పనైనా జరిగిందా? 6 నెలల్లో 6 నిమిషాలు కూడా పని జరిగితే మీ విధి విధానాలు ఏంటి? ఈరోజు నేను ఇంటర్వ్యూ ఇస్తున్న టైంకి కులగణనకు సంబంధించి మీ విధి విధానాలు ఏంటి? ఎస్సీలను ఎట్లా లెక్క కడతారు, ఎస్టీలను ఎట్లా కడతారు, బీసీలను ఎట్లా లెక్క కడతారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎట్లా లెక్క కడతారు, ఆర్థిక అంశాలు ఏంటి, సామాజిక అంశాలు ఏంటి, మతపరమైన ఏ విధంగా లెక్క కడతారు, ఆర్థిక అంశాల్లో మీరు బిలో పావర్టీ లైన్ ఎట్లా తీసుకుంటున్నారు, ఎవరు పేదవారిగా నిర్వహిస్తున్నారు, మీకున్న ఫిలాసఫీ ఏంటి, మీకున్న మెథడాలజీ ఏంటి అనేది ఇంతవరకు ప్రజలకు ఎందుకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే కేసీఆర్ చేసిన డేటా బయట పెట్టరు. ఇంకోటి కులగణనకు సంబంధించి 6 నిమిషాల పని కూడా జరగదు. ఎలక్షన్ల ముందు తూతూ మంత్రం మేము అడిగితే ఒక జియో కాపీ ఇచ్చిర్రు, దానిలో కులగణన అని. కులగణన అనేది రాహుల్ గాంధీ గారు చెప్పేది కానీ సమాజం కానీ కోరుకునేది సమాజంలో ఉన్న అన్ని కులాల యొక్క డేటా తీయమని చెప్తున్నాం. మరి కేవలం బీసీల డేటా అనేది ఇస్తామంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా బీసీ కులగణన అంటాడు, రాహుల్ గాంధీ గారు సామాజిక కులగణన అంటాడు. అంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది వెలమలు ఉన్నారు, ఎంతమంది కమ్మలు ఉన్నారు, ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది మైనారిటీలు ఉన్నారు తెలవాలి కదా. ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పిన దాని ప్రకారం ఈ రాష్ట్రంలో వెలమలు 1 to 1.2% ఉన్నారు. ఈ రాష్ట్రంలో రెడ్లు 5 to 5.2% ఉన్నారు. ఈ రాష్ట్రంలో కమ్మలు 1.5 నుంచి 2% ఉన్నారు. వెలమ, రెడ్డి, కమ్మ ఈ 3 కులాలు కలిపి కూడా వాళ్ళు 5%, వీళ్ళు 1%, వాళ్ళు 2%, అంటే 8 to 8.5% లేరు. 8 to 8.5% లేని అగ్రకులాలకి 10% రిజర్వేషన్ దొరుకుతుంది. 55% పైగా ఉన్న బీసీల లెక్క మాత్రం తీయరు. ఎస్సీలకి దామాషా ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ దక్కుతుంది. ఎస్టీలకి వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ దక్కుతుంది. మరి బీసీల జనాభా లెక్క ఎందుకు తీయరు మీరు? ఎలక్షన్లలో మాత్రం అద్భుతంగా వాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇలా దేశవ్యాప్తంగా చెప్తున్న నెరేటివ్ సామాజిక కులగణన చేస్తాం, బీసీలకి అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది, బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ అయినా 6 నెలల్లో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టకుండా
ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు గెలుపు గుర్రాలని చెప్పి రెడ్డి దొరలకి వెలమ దొరలకి కమ్మ దొరలకి టికెట్లు ఇచ్చారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా 100 కోట్ల ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఏమన్నా అంటే బీసీలు గెలవలేరు, బీసీలు ఆర్థికంగా తట్టుకోలేరు, కేసీఆర్ దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆయన తట్టుకోవడం అంత ఈజీ కాదు, ఈసారి మేము గెలుపు గుర్రాలకి అధికారం ఇస్తాం, అధికారంలోకి వచ్చినాక మేము నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులు, స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులో ఎంతమంది గౌడ్స్కి ఇచ్చారు, ఎంతమంది పద్మశాలీలకు ఇచ్చారు, ఎంతమంది మునూరు కాపులకు ఇచ్చారు, ఎంతమంది యాదవులకు ఇచ్చారు, ఎంతమంది గొల్లకురుములకు ఇచ్చిండు, ఎంతమంది చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, బుడబుక్కల, బుడగజంగాల ఇలా చెప్పుకుంటా పోతే 119 బీసీ కులాలకి కులానికి ఒక పోస్ట్ కూడా ఇవ్వలే కదా. రెడ్లకేమో మొత్తం ఇచ్చారు. అంటే బూందీ మొత్తం రెడ్లది. ఈవెన్ బీసీలో ఉన్నట్టు మెజారిటీ కులాలు కూడా కనీస ప్రాతినిధ్యం కూడా లేదు. మొన్న ఎవరో చెప్తున్నారు సోషల్ మీడియాలో, టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే టిఆర్ఎస్ ఆ లడ్డు, టిఆర్ఎస్ అనే లడ్డూలో అక్కడొక్కడ జీడిపప్పు కిస్మిస్ లాగా అక్కడ వేరే కులాలకు ఇస్తారు. ఇప్పుడు ఈ రెడ్డి లడ్డు, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది రెడ్డి లడ్డూలో బూందీ మొత్తం వాళ్ళదే. అక్కడ జీడిపప్పు, అక్కడ కిస్మిస్ చూపించి సామాజిక న్యాయం అని చెప్తున్నారు. 90% పైగా ఉన్న జనాభా చేతిలో ఉండాలి కదా. అంటే బూందీలో లడ్డు కిస్మిస్ లాగా అక్కడొకటి చూపించి ఇదే సామాజిక న్యాయం అంటున్నారు. మరి ఎమ్మెల్సీ సీట్లలో ఎందుకు లేకపోయారు, నామినేటెడ్ పోస్టులు ఎందుకు లేకపోయారు? మీ పార్టీ అధికారంలో ఉంది కదా, పార్టీ పోస్టులలో ఎంతమంది బీసీలకు న్యాయం చేశారు? ఉదాహరణకి ఖమ్మం జిల్లా తీసుకుంటే, ఈ రోజు తీసుకుంటే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కమ్మ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమ్మ, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమ్మ, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమ్మ. నామినేటెడ్ పోస్టులు 4 ఉంటే 4 కమ్మలకే. మన్నే సతీష్ అని ఒక ఆయన, రాయల శేషగిరి అనే ఒక ఆయన, ఇంకో ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి దగ్గర ఉంటారు, 2 కమ్మలు. ఇచ్చిందే 4 పోస్టులు 4 కమ్మలకి. 2 పిఆర్ఓ పోస్టులు ఖమ్మం జిల్లాలో ఇస్తే 2 శ్రీనివాసు, విజయ్ కుమార్ 2 కమ్మ. వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడుకి దగ్గర ఉన్న కమ్మలు. అదైపోయిందా? ఉన్న ఒక్క రాజ్యసభ సీటు కమ్మ రేణుకా చౌదరి గారు. రాయల శేషగిరిరావు ఇంకో ఆయన ఉండే, ఇంకో ఆయన రాయల నాగేశ్వరరావు, ఆయనకి ఇంకో పోస్టు. అంటే పార్టీ పోస్టులు ఇయ్యరు, నామినేటెడ్ పోస్ట్ ఇయ్యరు, ఎమ్మెల్యేలు ఇయ్యరు, ఎమ్మెల్సీలు ఇయ్యరు, ఎంపీలు ఇయ్యరు, మీ ఆఫీసులో పనిచేసే పెద్ద పిఆర్ఓ పోస్టులు ఇయ్యరు, మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే పోస్టులు ఇయ్యరు. ఇది ఇవ్వకపోగా ఎంపీ ఎలక్షన్లలో మీరు ఏం చేసిరంటే 60% పైగా ఉన్న బీసీలకి 1 టికెట్ కూడా ఇవ్వకపోగా రెడ్డి కమ్మ కాంబినేషన్లో మొన్న TV9 ఇంటర్వ్యూ చూడండి. మీరు రజనీకాంత్ గారు అడుగుతుంటారు, మీరు ఖమ్మం జిల్లాలో కమ్మ ఆధిపత్యం ఉన్న జిల్లాలో కమ్మలకి ఇంత తీవ్రమైన అన్యాయం చేస్తారా రేవంత్ రెడ్డి గారు అని అడుగుతారు. అడగంగానే రేవంత్ రెడ్డి గారు, అదేంటి రజనీకాంత్ గారు, నేను ఇన్ని పోస్టులు ఇచ్చిన, మీరు కావాలంటే TV9లో చూడండి, నేను కమ్మ వారికి ఇన్ని పోస్టులు ఇచ్చిన అని చెప్తూ మొత్తం లెక్క చెప్పింది. నేను చెప్పే లెక్క కాదు, TV9లో చూడండి. అంతేకాకుండా రాజ్యసభ సీటు రేణుకా చౌదరి గారు అడగకపోయినా ఆమె ఇంటికి సోనియా గాంధీ గారి మీద ప్రెజర్ తీసుకొచ్చి రేణుకా చౌదరి గారికి రాజ్యసభ సీటు ఇప్పించిన, రాయల నాగేశ్వరరావు గారికి ఇప్పించిన. ఇప్పుడు వెంకటేష్ బంధువు ఉన్నాడు కదా, ఆయన రామసాయం సురేందర్ రెడ్డి, ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వియంకుడు, వెంకటేష్కి వియంకుడు. కమ్మ ప్లస్ రెడ్డి కాంబినేషన్లో మీకు న్యాయం చేసిన అని చెప్తుంటాడు. చెప్తూ అవును రజనీకాంత్ గారు, చాలా అన్యాయం జరిగింది కమ్మలకి, మీకు తెలుసు నేను కమ్మోళ్ళతో ఎంత లాభపడ్డానో, అసలు కమ్మోళ్ళ వల్లనే నేను ఇవాళ ఇక్కడ కూర్చున్నా, నా అభివృద్ధి అంటే మొత్తం కమ్మోళ్ళ వల్లనే, తెలంగాణ ప్రజలు ఓటేస్తే కాదు, తెలంగాణ నిరుద్యోగులు కష్టపడితే కాదు, తెలంగాణ విద్యార్థులు కష్టపడితే కాదు, కమ్మోళ్ళు, చంద్రబాబు నాయుడు, TV5, ABN రాధాకృష్ణ, మీ అందరు NTV, మీ వల్లనే నేను ఇవాళ కూర్చున్నా, మీకు అన్యాయం చేస్తానా నేను? అస్సలు చేయను, ఖచ్చితంగా రాబోయే పోస్టులో న్యాయం చేస్తా అని చెప్తాడు. కమ్మోళ్ళకి న్యాయం చేయి, తప్పు లేదు. మరి 55% పైగా ఉన్న బీసీలకి 1 పోస్టు కూడా లేకపోతే, పార్టీ పోస్టులు లేవు, ఎమ్మెల్యేలు లేవు, ఎంపీలు లేవు, ఎమ్మెల్సీలు లేవు, నామినేటెడ్ పోస్టులు లేవు, నీ దగ్గర పనిచేసే స్టాఫ్ కూడా లేకపోతే మీకు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు అంటే, కేవలం తెలంగాణ అంటే పిడికెడు మంది పెత్తందారులు, 0.4% 1% ఉన్న వెలమ ధరలు, 1 to 2% ఉన్న కమ్మ ధరలు, 4 to 5% ఉన్న రెడ్డి ధరలు. వెల్కమ్ రెడ్డి రాజ్య స్థాపన అని చెప్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మొత్తం కేసీఆర్ని దుమ్మెత్తిపోసిండి, ఇది వెలమ ధరల రాజ్యము, పిడికడి మంది వెలమ ధరలు ఉన్నారని చెప్పి, ఇది గడిల వెలమ ధరలు అని చెప్పిండు. మరి మీరు అధికారంలోకి రాకముందు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలో ఉన్న కులాల లిస్టు అన్ని చదువుతూ కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, బుడబుక్కలోళ్ళు, బుడగజంగాలోళ్ళు, పిట్టలోళ్ళు, యానాదులోళ్ళు, ఇట్లా రకరకాల కులాల పేర్లు చెప్తూ మనకన్నా ఎక్కువగా మీ అందరి కోసమే నేనని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చినాక
వాటాలలో ఎందుకు ఇవ్వట్లేదు? సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాటే. ఎవరి వాటా వాళ్ళకి దక్కేదాకా నిత్యం పోరాటం ఉంటుంది. రాజ్యాంగ స్ఫూర్తియే సహజ న్యాయమే సామాజిక న్యాయం. ఇలా 55% పైగా ఉన్న ప్రజల లెక్క తీయట్లే. ఎంత దారుణం అంటే కరెంటు స్తంభాల లెక్క ఉంటుంది, విరిగిపోయిన స్తంభాలన్నీ, వంగిపోయిన స్తంభాలన్నీ, సిమెంట్ స్తంభాలన్నీ, అల్యూమినియం స్తంభాలన్నీ లెక్క ఉంటుంది, లేని జీవోత్సవాల లెక్క ఉంటుంది, జంతువుల లెక్క ఉంటుంది. కానీ ఈ దేశ జనాభాలో సగానికి భాగము ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో పురోభివృద్ధిలో ఇస్తున్న బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ గ్రూప్స్కి మాత్రం లెక్క లేకపోవడం ఈ అనాగరిక చర్య, అసాంఘిక చర్య, రాజ్యాంగానికి విరుద్ధము, సహజ న్యాయానికి విరుద్ధము. ఇప్పుడు న్యాయం అంటే ఏంది? జస్టిస్ అంటే ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కడమే న్యాయం. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు పెట్టడం వెనకాల ఇది కంప్లీట్గా రెడ్డి రాజ్య స్థాపన అనేటువంటి కాన్సెప్ట్ ఏమైనా మీకు కనిపిస్తూ ఉందా? అంటే కేవలం బీసీలకు తీవ్ర వాస్తవం కూడా గతంలో 33% ఉంటే 23%కి కేసీఆర్ తగ్గించిండు. దానివల్ల బీసీలు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. వాస్తవంగా అసలు పెంచాల్సింది వాళ్ళు 23% నుంచి 43% పెంచుతా అని చెప్పేసి మేనిఫెస్టో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దానిలో ఇంకా బీసీలకు ఎక్కువ అవకాశం వస్తుంది వాస్తవంగా. సరే ఎమ్మెల్యేలు రాలేదు, ఎంపీలు రాలేదు, అన్నీ రాలేదు వాస్తవంగా. కానీ స్థానిక సంస్థలు రావాల్సి ఉండే వాస్తవంగా. సో అది కూడా రాకుండా కుట్ర చేయడం వెనకాల అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఒక రెడ్డిలకు సంబంధించిన ఒక రాజ్యసభను చేసి మరొక 10 సంవత్సరాలు పాలించాలనేటువంటి ఒక కుట్ర ఏమైనా దాగి ఉందనుకోవచ్చా? అంటే మనకి ఈ చర్చ వచ్చినాక చాలామంది మిత్రులు, కాంగ్రెస్ పార్టీలో మిగతా కులాల మిత్రులు చెప్తుంది ఏంటంటే కేసీఆర్ అనేటోడు చంద్రబాబు నాయుడుని కొట్టడం కోసం చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ నినాదాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు కమ్మతొరలు పోయి వెలమతొరల రాజ్యం వచ్చింది. కమ్మాసు ఆర్థికంగా బలపడ్డరు, వెలమాసు ఆర్థికంగా బలపడ్డరు, వాళ్ళ జనాభా చాలా తక్కువ, రెడ్లు అధికారానికి దూరంగా ఉన్నారు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా రెడ్ల పాలన రావాలని చెప్పి ఎలక్షన్స్కి ముందు ముఖ్యమైన రెడ్లంతా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 3200 మంది రెడ్లు 1800 కోట్ల రూపాయల డబ్బులు మొబిలైజ్ చేసిరని తెలిసింది. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని అమెరికాలో ఉన్న ప్రతి స్టేట్లో రెడ్డి సంఘం మీటింగ్లు పెట్టుకొని దీనికి రెడ్డిలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న రెడ్లు, జడ్జీలు, ఐఏఎస్లు, జర్నలిస్టులు, అంటే అన్ని పార్టీలకు అతీతంగా వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్డి టాలెంట్ ఉన్న వాళ్ళంతా దాదాపు ఒక 6 నెలలు కష్టపడి రేవంత్ రెడ్డి అయితేనే కేసీఆర్ని కొట్టగలుగుతాడు, మనకి పక్కన రేవంత్ రెడ్డి పెద్దరెడ్డి కాకపోయినా ఆయనకి అగ్రెసివ్ నేచర్ ఉంది, కేసీఆర్ లాంటి నకచిత్తులోని కొట్టాలంటే రేవంత్ రెడ్డే కరెక్ట్ అని చెప్పి రెడ్లలో ఉన్న అందరినీ ఒప్పించి దాదాపు 2000 కోట్ల రూపాయల డబ్బులు మొబిలైజ్ చేసి దుబాయ్లో ఒక మీటింగ్ పెట్టి ఇప్పుడు మనం పెద్ద పెద్ద మనుషులుగా మేధావులుగా చెప్తున్న అందరి పేర్లు కూడా త్వరలో చెప్తాను, ఆ మీటింగ్ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, పెద్ద పెద్ద మేధావులు, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమకారులు, వీళ్ళంతా కుల సంఘం కోసం కట్టుబడి అన్ని పార్టీల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ లో ఉన్నోళ్ళు, బీజేపీలో ఉన్నోళ్ళు, కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు, టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు, కమ్యూనిస్టులో ఉన్నోళ్ళు, బయట ఉన్న రెడ్లంతా కలిసి మంచిదే ఈ హెలికాప్టర్లకు డబ్బులు, ఈ ప్రచారానికి డబ్బులు అంతా కూడా వాళ్ళే పెట్టారని చెప్పి ఇంకా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాక ఇంకా మిగిలినాయట 2 హెలికాప్టర్ల తిరగంగా కూడా. అంటే టీఆర్ఎస్ కి ధీటుగా వాళ్ళు డబ్బులు సంబంధించుకో, అది ఓకే, వాళ్ళ పాజిటివ్ విషయం, వాళ్ళ హ్యాట్స్ ఆఫ్, వాళ్ళ యూనిటీకి మెచ్చుకోవాలి. మిగతా కులాలు ఆలోచించాలి, వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్గా అమెరికాలో కష్టపడి సంపాదించిన రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం అంటే వాళ్ళకున్న సోయి కానీ వాళ్ళకున్న యూనిటీని అప్రిషియేట్ చేయాలి. మరి ఇప్పుడు రెడ్ల పాలనకి రేవంత్ రెడ్డి గారు అంతకుముందు రెడ్డి సంఘం మీటింగ్లలో కర్ణాటకలోనో రెడ్డి అనేటోడు ప్రతి ఒక్కడు, రెడ్డి కులంలో పుట్టే ప్రతి ఒక్కడు కనీసం 10 ఎకరాల భూమిని ఉంచుకోవాలి, 10 ఎకరాల భూమిని సంపాదించుకోవాలి. హమాలీ సంఘం నాయకుడైనా, ఆటో యూనియన్ డ్రైవర్ అయినా, ట్రేడ్ యూనియన్ డ్రైవర్ అయినా మన రెడ్డిలే ఉండాలి. రెడ్ల రక్తంలో పరిపాలించే తత్వం ఉంది, రెడ్లు పరిపాలించడానికే పుట్టిరని చెప్పి వాళ్ళ రెడ్డి సంఘం మీటింగ్లలో చాలా మంది నాయకులు మాట్లాడిన విషయం యూట్యూబ్లో ఉంది. అంటే వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ఏంటంటే మేము భూస్వాములము, ఆసాములము, రజాకారుల దగ్గర దేశ్ముఖులు, దేశపాండేలు ఎవరు, రెడ్డి ధరలు, వెలమధరలు వీలే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద రజాకారులు డైరెక్ట్ గా ముస్లిం నిజాం రాజు వచ్చి మన ఊచకోత వేయలే కదా. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశపాండేలు ఉంటే రెడ్డి ధరలు లేకపోతే వెలమధరలు. ఈ దొరతనాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి, భూమి ఉండాలి మనకి. రెడ్లలో కూడా వాచ్మ్యాన్ చేసే పనులు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, రెడ్డి అనేటోడు అట్లా ఉండొద్దు, మీరు ఏం చేస్తారో తెలియదు, 10 ఎకరాలు ఉంటేనే మీరు రెడ్డి. అంటే భూమి కేంద్రంగా రాజకీయాలు ఉంటాయి. తెలంగాణ పోరాటం అంతా స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, సమానత్వం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. ఆ భూమి నక్సలైట్ ఉద్యమాల వల్ల మన చేతుల్లోంచి పోయింది. కేసీఆర్ వచ్చి ధరణి పేరుతో, రైతు బంధు పేరుతో నక్సలైట్లు జెండాలు పాతిన భూములన్నీ మళ్ళీ తిరిగి వెలమోళ్ళ చేతిలోకి ఉంది. కాబట్టి రెడ్డి అనేటోడు భూమి ఉంటే
సంపద ఉంటుంది, భూమి ఉంటే పెత్తనం ఉంటుంది, భూమి ఉంటే ఊర్లో అధికారం ఉంటుంది. కాబట్టి వార్డు మెంబర్ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రతి దగ్గర రెడ్డి అనేటోడు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలని చెప్పి వాళ్ళు చాలా దీర్ఘదృష్టితో, దీర్ఘ ప్రణాళికతో ఒక వ్యూహరచన చేసిర్రు. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్న కులగణన, రాహుల్ గాంధీ చెప్తున్న రెడ్ల లెక్క, రాహుల్ గాంధీ చెప్తున్న వెలమల లెక్క, రాహుల్ గాంధీ చెప్తున్న బీసీల లెక్క బయటపడితే, అందరి లెక్కలు బయట కడితే వీళ్ళ బొక్కలు బయటపడతాయి. అది రెడ్డి కావచ్చు, వెలమ కావచ్చు, కమ్మ కావచ్చు, ఎవరు కావచ్చు. జనాభాలో 100 మంది ఉంటే 100 మందిలో 90 మంది తినాల్సింది 10 మంది తింటున్నారు. 90% సంపద 10 మంది దగ్గర ఉంటే 10% సంపద 10% వాటా ఉన్న వాళ్ళు 90 చాక్లెట్ తింటున్నారు. ఇది సహజ న్యాయానికి విరుద్ధము, సామాజిక న్యాయానికి విరుద్ధము, రాజ్యాంగానికి విరుద్ధము, ధర్మానికి విరుద్ధము. ఇది అన్ని రకాల న్యాయ సూత్రాలకు విరుద్ధం. కాబట్టి ఇది బయటపడితే మనం ఉన్నది 5% అయితే మనం 50% ఎంజాయ్ చేస్తున్నాం. మనం 5% ఉంటే 5 ఎమ్మెల్యే టికెట్లు రావాల్సింది 50 ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నాయి. మనం ఉన్నది 5% అయితే 12 ఎంపీ టికెట్లలో 8 మనకే వచ్చినాయి. ఈ ఎమ్మెల్యే లెక్క, ఎంపీల లెక్కతో పాటు సమాజంలో ఇండస్ట్రీలు ఎంతమంది, వ్యాపారవేత్తలు ఎవరు, కాంట్రాక్టర్లు ఎవరు, రియల్ ఎస్టేట్ ఎవరి చేతిలో ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది, మీడియా ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది, సినీ ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది, ఈ సంపద అంతా ఎవరు సృష్టిస్తున్నారు, ఎవరి చేతిలో ఉంది, సంపదలో వాటా ఎంతమంది ఉంటే 90% సంపద పిడికెడ మంది పెత్తందారుల చేతిలో ఉంది. ఈ పెత్తందారుల లెక్కలు బయటపడతాయని కేసీఆర్ తన సమగ్ర సర్వే డేటా బయటపెట్టాడు, రేవంత్ రెడ్డి బయటపెట్టాడు. రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు ఇమీడియట్గా డిమాండ్ చేస్తున్నా, 5 నిమిషాల్లో సమగ్ర కుటుంబ సర్వే డేటా బయటపెట్టచ్చు, కులగణనకు ఆయన అనుసరిస్తున్న విధానాలు బయటపెట్టచ్చు. అంటేనే ఇక్కడ పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు ఇంత తొందరపడుతున్నారు వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లు ఏం చెప్పారు? కులగణన, బీసీ కమిషన్ నివేదిక అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే రిజర్వేషన్లు పెంచుతాం, రిజర్వేషన్లు పెంచే స్థానిక సంస్థలలో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 43%, 42% చేస్తామన్నారు. కొత్తగా 30,000 మందికి స్థానిక సంస్థలు అన్నారు. అంటే మీ లెక్కలు బయట పెడితే మీ బొక్కలు బయటపడతాయి. మీ లెక్కలు బయట పెట్టకుండా మరొకసారి తెలంగాణ సమాజాన్ని మోసం చేయబోతున్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే భౌగోళిక తెలంగాణ అనేది ఫేజ్ 1. సామాజిక తెలంగాణ అంటే ఇక్కడ ఉన్న మెజారిటీ సబర్ణ వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి స్థానిక సంస్థల దగ్గర నుంచి పార్లమెంటు వరకు అన్ని రంగాల్లో వాటా దక్కాలి. తెలంగాణ పోరాటమే సమాజంలో జరిగే సంఘర్షణ, వాటాల కొట్లాట. ఎవరి వాటా వాళ్ళకి దక్కడమే తెలంగాణ ఉద్యమం. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ని బదనాం చేసినాం, కేసీఆర్ని తిట్టినాం, కేసీఆర్ చేయలేదు. మీరు ఎందుకు చేయట్లేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులారా, సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎందుకు బయటపెట్టలేదని మీరు ఎందుకు అడగట్లేదు? కులగణన చేసిన తర్వాత, బీసీ గణన వచ్చిన తర్వాత ఎవరి వాటా ప్రకారం వాళ్ళకి దామాషా ప్రకారం పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి 61 నుంచి 63% రిజర్వేషన్ ఉంది. భారతదేశంలోనే పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో 63% బీసీలకు న్యాయం జరుగుతుంది. వార్డు మెంబర్లు ఒకసారి రాజకీయంలో వార్డు మెంబరు, ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ, కౌన్సిలరు, జెడ్పీ చైర్మన్ అవకాశం వస్తే వాళ్ళు ఎంతో ఎత్తుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 55% జనాభాకి దావాల్సిన వాటా దక్కకుండా ఈ రాజకీయ పార్టీలన్నీ కుట్రలు చేస్తుంటే, ఒకవైపు కులగణన, సామాజిక న్యాయం అని చెప్తున్న రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో సమగ్ర కుటుంబ సర్వే చేసి, కులగణన చేసి ఆ డేటా ఎందుకు బయటపెట్టలే? యూపీఏ హయాంలో చిదంబరం ఆధ్వర్యంలో చేసిన డేటా బయటపెట్టరు, పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో చేసిన డేటా బయటపెట్టరు. మీరు అధికారంలోకి వచ్చిన తెలంగాణలో అంతకుముందు కేసీఆర్ చేసిన డేటా బయటపెట్టరు. మీకు ఇంకా సమయం సరిపోలేదు అనుకుంటే ఇంకో 2 నెలలు టైం తీసుకోండి. ఇప్పుడు తొందర ఏం పోయేది లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ జనవరిలో అయిపోయింది సర్పంచుల డేటా, ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఇంకో 2 మంత్స్ టైం తీసుకోండి, కాకపోతే ఇంకో 6 నెలలు టైం తీసుకోండి. ఆ డేటా చేసిన తర్వాత ఇది రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధికి ఓపెన్ ఛాలెంజ్. మీరు గనక అన్ని కులాల గణన చేసి ఎవరెవరు ఎంతున్నారో జనాభా బయట పెట్టకుండా పంచాయతీ ఎలక్షన్స్ గనక నిర్వహిస్తే మాత్రం ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీలని తెలంగాణని మీరు మళ్ళా రెడ్డి దొరల రాజ్య స్థాపనకి కంకణం కట్టుకున్నట్టే. ఏదో సామెత ఉంటుంది రెడ్డి అది అన్నట్టు, ఆ రెడ్డి అచ్చిరెడ్డిపై పిచ్చిరెడ్డి, పిచ్చిరెడ్డిపై లచ్చిరెడ్డి వచ్చింది అనుకోవాలా. కేసీ రావు, కేకే రావు, కేటీ రావు, కవిత రావు, ఈ రావుల పాలనలో ప్రజలకు ఏమీ రావు. అంటే 3 కులాలు 3 కుటుంబాలు, ఇదేనా? ఒక వెలమ కుటుంబము, ఒక రెడ్లలో మంచి ప్రోగ్రెసివ్ రెడ్లు, సమాజానికి పనికొచ్చిన రెడ్లు చాలా మంది ఉన్నారు. వెలమల్లో ఉన్నారు, కమ్మాస్లో ఉన్నారు. మంచోళ్ళని వీళ్ళు తీసుకోరు. భూ కబ్జాదారులు, భూములు మింగిన భూబకాసురులు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు, కొండలు మింగిన ఆనకొండలు. 100 కోట్లు నోడు ఎమ్మెల్యే, 1000 కోట్లు నోడు ఎంపీ. ఇక్కడ ధనం, ఇది ధనకులం, ధనవంతుల కులం. అన్ని పార్టీలలో ఇదే పరిస్థితి ఉంది. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా,
న్యాయానికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా, సహజ న్యాయానికి, సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఈ పంచాయతీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన వార్నింగ్ ఇస్తున్నాం, హెచ్చరికిస్తున్నాం. ఇక్కడ ఒక సివిల్ వార్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీలు సోయికి వచ్చిర్రు, బొడ్రాయిలో కూర్చొని రాయి పట్టుకొని కూర్చుంటారు. ఇవాళ ప్రతి గ్రామంలో తెలవకుండా మన ప్రతి గ్రామంలో కూడా ఒక రంగస్థలం సినిమాలో ఆయన రంగస్థలం సినిమాలో భూస్వాములు ఆసాముల పెత్తందారి వ్యవస్థ ఎట్లుంటుంది, ఆయన ఎవరు జగపతి బాబు లాంటి ఒక విలను, అది ఏ కులంలో అయినా ఒక ఊరిని మొత్తం పట్టి పీడిస్తున్న ఒక పిచాచాలు ఉన్నారు. అది రెడ్లలో ఉన్నారు, వెలమల్లో ఉన్నారు, మునూరు కాపు పటేళ్లలో ఉన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశం, అక్కడ కులం లేదు. దాన్ని బద్దలు కొట్టాలంటే స్థానిక సంస్థల్లో బీసీలకి వాటా ఇవ్వాల్సిందే. మనకు వాస్తవానికి 55% వాటా దక్కాలి తమిళనాడు లాగా. కానీ 22%, కేసీఆర్ ఆల్రెడీ 33% 22%కి తగ్గించిండు, 10%. ఇప్పుడు మనకి 42% అని చెప్తున్నారు. కొత్తగా 30,000 పోస్టులు మనకి రావాలి అంటే దాదాపు 33 జిల్లాలంటే బీసీలు 15-16 జడ్పీ చైర్మన్లు అవుతారు. ఒకసారి ఊహించుకోండి, ఎంతమంది సర్పంచ్లు అవుతారు, ఎంతమంది ఎంపీటీసీలు అవుతారు, ఎంతమంది జడ్పీటీసీలు అవుతారు, ఎంతమంది వార్డు మెంబర్లు అవుతారు, ఎంతమంది కౌన్సిలర్లు అవుతారు, ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు అవుతారు. అంటే వీళ్ళందరికీ దక్కాల్సింది కేవలం మా రెడ్లకి, మా వెలమలకి, మా కమ్మలకి ఇది ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఇది బీసీలకి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడము. రెడ్లలో మంచోళ్ళు ఉన్నారు, హ్యాట్స్ ఆఫ్. వెలమలలో మంచోళ్ళు ఉన్నారు, హ్యాట్స్ ఆఫ్. కమ్మలలో కులాన్ని బట్టి మనం కాదు, గుణాన్ని బట్టి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు నిజంగా ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం దొరల తెలంగాణ పోవాలి, ప్రజల తెలంగాణ రావాలన్నాడు. మరి ప్రజల తెలంగాణలో బీసీల వాటా తేల్చకుండా, కులగణన చేయకుండా పంచాయతీ ఎలక్షన్లకు ఎందుకు అంత తొందర? బరాబర్ హెచ్చరిస్తున్నాం. ఇది మరో తెలంగాణ ఉద్యమానికి, సామాజిక తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డే ప్రేరేపించేటట్టుంది. రేవంత్ రెడ్డి అన్న, నీకు చిన్న వయసులో నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం. కులగణన చేయండి, సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టండి, బీసీల జనాభా దామాషా ప్రకారమే ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వండి. మా వాటా తక్కువ ఉంటే మా వాటా తక్కువనే ఇవ్వండి, మీ వాటా ఎక్కువ ఉంటే మీరు వాటా తీసుకోండి. మీరు 2%, 5% ఉన్న వాళ్ళు 50% వాటా తింటా అంటే అది నచ్చదు, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కాబట్టి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా బీహార్లో చేసిన సైంటిఫిక్ డేటా బయట పెట్టండి, కర్ణాటకలో చేసింది కూడా బయట పెట్టండి, చిదంబరం ఆధ్వర్యంలో మీరు చేసిన డేటా కూడా బయట పెట్టాలని కోరుతున్నాం. లేకపోతే మాత్రం ఖచ్చితంగా బీసీలు అంతా తిరగబడతారు. బీసీల్లో కూడా కేవలం మునూరు కాపు దొరలు, లేకపోతే గౌడ్స్, యాదవులు, ఒక 4-5 కులాలు ఎంజాయ్ చేస్తున్నాయి. ఇంతవరకు కద్దరు చొక్కా వేసుకునే వాళ్ళు, కనీసం రాజకీయాల్లో లేని వాళ్ళు, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, బుడబుక్కలోళ్ళు, బుడగజంగాలోళ్ళు, యానాదులోళ్ళు, పిట్టలోళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 93 కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ వాటా దక్కాల్సిందే. ప్రజాస్వామ్యం అంటే అన్ని కులాలు అందరికీ భాగస్వామ్యం ఉండాల్సిందే. అయితే పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి బీసీలకు అన్యాయం చేసింది, బీసీలకు అసలు టికెట్లు ఇవ్వలేని కోణంలోనే బీసీలంతా కూడా బీజేపీ పోలరైతున్న క్రమంలో రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అనేది అందరికీ కూడా తెలుసు వాస్తవంగా. సో అయితే ఈ క్రమంలో ఇంకా రేవంత్ రెడ్డికి అంటే ఆయనకు అర్థం కాకనా, లేకపోతే ఓన్లీ రెడ్డి రాజ్య స్థాపన, లేదా బీసీలకు తీవ్ర అన్యాయం చేయనటువంటి కోపం ఏమన్నా, అంటే ఏ పరంగానే ఈ నిర్ణయం తీసుకుంటాడు వాస్తవంగా? రిజర్వేషన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేయకుండా, కులగణన చేయకుండా ఎందుకు తీసుకుంటే ఈ నిర్ణయం? ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎందుకు బయట పెట్టలేదు అనేది ఆన్సర్ చెప్పాలి. అది 2 నిమిషాలు పెట్టచ్చు, దానికి డబ్బులు ఖర్చు అక్కర్లేదు, దానికి టైం అక్కర్లేదు. చీఫ్ సెక్రటరీ దగ్గర డేటా ఉంటుంది, అది తీసి బయట పెట్టచ్చు. అది ముఖ్యమంత్రి వచ్చిన ఫస్ట్ రోజే చేయాల్సింది, అది ఎందుకు చేయలేదో చెప్పాలి. అదేవిధంగా చిదంబరం హయాంలో యూపీఏ టైంలో పెట్టిన డేటా వాళ్ళ దగ్గర ఉంది, అది ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలి. అదేవిధంగా ఇంత తొందర ఎందుకు మీకు అసలు? మీరు ఎంపీ టికెట్లలో అన్యాయం చేశారు, కనీసం పంచాయతీ ఎలక్షన్లలో వార్డు మెంబర్ కూడా బీసీలు కావద్దా? మా సోదరులు ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగపరంగా హక్కులు ఉన్నాయి, వాళ్ళ అంబేద్కర్ స్ఫూర్తి ఉంది, వాళ్ళకి బీసీలు మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి, కాంట్రాక్టర్లు కావాలి. కర్రు నోడితే బర్రే, నోరు నోడితే రాజ్యమా? రేవంత్ అన్న చిన్న వయసు, 5 నెలల కాలం, 6 నెలల కాలం అనేది సరిపోదు ఏ ప్రభుత్వానికైనా. దశ, దిశ, గమ్యం, గమనం అనేది ఒక ప్రభుత్వాన్ని అసెస్ చేయడానికి కూడా చాలా తక్కువ టైం. ఒకవైపు ఎలక్షన్లు రావడము, ఎలక్షన్ కోడ్ రావడము, ఒకవైపు లంక బిందెలు ఉన్నాయేమో అనుకొస్తే ఖాళీ బిందెలు ఉండడము, ఆయన అప్పులు చేసుకోవడము, కేసీఆర్ చేసిన అప్పులు తీర్చుకోవడము నిజంగా కూడా కత్తి మీద సవాలే. ఆయన ఏమన్నా పాజిటివ్గా మనలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలని, ఉద్యమ సంఘాలని పిలిస్తే మనం కొంత సలహాలు ఇస్తాం కదా. అవేం నరేందర్ రెడ్డికి తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? ఆయన ఏమన్నా ఈయనకి మిత్రుడు కావచ్చు, ఈయనకి టీడీపీలో సహచరుడు కావచ్చు, ఫైనాన్షియల్ లావాదేవీలు ఉండొచ్చు, కానీ తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి దూరంగా జరిగిపోతున్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణ కాంగ్రెస్ అంటే టీటీడీపీ అంటున్నారు.
ఇలా ఎక్కడో ఉన్న వెలగపూడి అనిత ఫోన్ చేస్తే తెలంగాణ సెక్రటరియట్లో పనులు అవుతున్నాయి, ఎక్కడో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తే పనులు అవుతున్నాయి. కానీ తెలంగాణ ఉద్యమకారులకు అపాయింట్మెంట్లు దొరకవు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోరు, తెలంగాణలో బీసీ సంఘాలను పట్టించుకోరు. సామాజిక తెలంగాణ గురించి ఇంతవరకు ఏమైనా చర్చ జరిగిందా? ఎలక్షన్లకు ముందు మాతో అందరితో చర్చ జరిపింది. దీపాదాస్ మున్షి మేడం మా ఇంటికి వచ్చింది, అజయ్ కుమార్ సార్ వచ్చారు, ఇదే ప్రొఫెసర్లు ఢిల్లీ ఏఐసిసి వార్ రూమ్ టీం అంతా మాతో చర్చలు జరిపారు. ఉద్యమకారులకు ఇది చేస్తాం, అమరవీరుల కుటుంబాలకు ఇది చేస్తాం, బీసీలకు ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళు ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ నేను చదువుతా. రిజర్వేషన్ల విషయంలో ఇట్లా చేస్తామన్నారు, 23% నుంచి 42% ప్రకటించలేదు. కొత్తగా 30,000 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తా అంటున్నారు. అది మంచిదే, యాడ్స్ ఆఫ్. ఇప్పుడు చేయాలి కదా. ఒకసారి కనుక ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ 10 ఏళ్ళు ఆగం చేసిండు. తెలంగాణ వచ్చిందే సబ్బండ వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుంది, తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు 1200 మంది చచ్చిపోయారు, కొంతమంది రెడ్డి పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా నిధులు, బీసీ సప్లాన్కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి మొదటి అసెంబ్లీ సెషన్లో బీసీ సప్లాన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అదేవిధంగా బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తా అన్నారు. మరి రాబోయే బడ్జెట్లో, మొన్న అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్, రాబోయే బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టాలి. వాస్తవానికి 3 లక్షల కోట్లలో 50% జనాభా అంటే 150,000 కోట్లు పెట్టాలి. 150,000 కోట్ల బడ్జెట్ మన బీసీలకు రావాల్సిన దానిలో సరే సంక్షేమ పథకాలు, అభివృద్ధి, జీతాలు పోతే 20,000 కోట్లు పెడతా అన్నారు. అది ఎప్పుడు పెడతారో చెప్పాలి. సంక్షేమం విషయంలో ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అన్నారు. మరి ఇంతవరకు బీసీ లేదు. ఒకళ్ళే ఎవరు మన ఆయన ఎవరు మన పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఆమె కొండా సురేఖ ఉన్నారు. అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కాదు, బడ్జెట్ కేటాయించాలి, ఆ బడ్జెట్ ఖర్చు పెట్టాలి. బీసీ యువతకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు. అది ఎంతవరకు వచ్చింది? మొత్తం ఇప్పుడే చేయమని చెప్పట్లేదు. మీ 6 నెలల్లో 6 నిమిషాల పని అనేది జరిగింది. 6 నిమిషాల పని కూడా జరగలేదు, 6 రోజుల పని కూడా జరగలేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్బు, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు, బీసీ ఐక్యతా భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు చేయి. ఇవన్నీ మేము ఇప్పుడే చేయమని చెప్పట్లే. మీరు 6 నెలల్లో మీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి? ఎందుకు ఇంత తొందర? మీరు పంచాయతీ ఎలక్షన్లో కులగణన చేయకుండా మీ రెడ్లు ఎంతమంది ఉన్నారో, మీ వెలమలు ఎంతమంది ఉన్నారో, మీ కమ్మలు ఎంతమంది ఉన్నారో, బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఎందుకు తొందరపడుతున్నారు అంటే మళ్ళీ గ్రామంలో పెత్తందారుల వ్యవస్థ తీసుకురాబోతున్నారు. మీరు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఇచ్చిన సీట్లు చూస్తే మొత్తం దేశ్ముఖ్లు, దేశపాండే, రజాకార్ల కిందున్న జాగీర్దారులు, జమీందారులు, కాంట్రాక్టర్ల పేరుతో సారా కాంట్రాక్టరు లేకపోతే ఇసుక కాంట్రాక్టర్లు, భూములు మింగిన మాఫియాకి టికెట్లు ఇస్తున్నారు. ఫ్యామిలీ క్లబ్బులు తయారవుతున్నాయి. ఆడ నల్గొండ పోతే జానారెడ్డి కుటుంబంలో 2 టికెట్లు, ఇటు పోతే పొంగులేటికే తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, రాజకీయాలతో కూడా సంబంధం లేదు. ఆయన ఒక మంచి మనిషి, సేవా నిక్పదం ఉన్నాడు. జగన్ ద్వారా వైఎస్ఆర్సీపీ ఎంపీ అయిండు. ఖమ్మంల మీద ఉన్న యాంటీ తెలంగాణ ఉద్యమంతో ఉన్న జగన్ వాళ్ళ గెలిచిండు. ఆయన మంత్రి అయిండు, ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, ఎంపీ అయిండు. హ్యాట్స్ ఆఫ్, నాకు మంచి మిత్రుడు, మంచోడు అన్న అంటే. కానీ ఆయనకు కూడా సామాజిక సోయి లేకుండా నా తమ్ముడికి టికెట్ ఇవ్వండి, లేకపోతే నా బియ్యంకి టికెట్ ఇవ్వండి ఆయన ఒక ఆయన. ఈయన బట్టి విక్రమార్క ఇంత సామాజిక చైతన్యం ఉన్నోడు, దళిత కుటుంబంలో పుట్టినోడు, సివిల్ సర్వీస్ చదువుకున్నాడు, నా భార్యకి టికెట్ ఇవ్వమంటాడు. ఈయన తుమ్మల నాగేశ్వరరావు, ఆయనకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. ఆయన ఐసీయూలో ఉన్నోడిని తీసుకొచ్చి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకసారి టికెట్ ఇచ్చి చేస్తే ఆయననే మంత్రి కావడం బోనస్ అనుకుంటే నా కొడుకు టికెట్ ఇవ్వమంటాడు. మీకేమైనా సిగ్గుందా? అసలు మీకేమైనా సామాజిక స్ఫూర్తి ఉందా? మీరు ఇంత సీనియర్లు కదా, ఏమనుకుంటున్నారో పక్కన ఉన్న బీసీలను ఆలోచించారా? తుమ్మల నాగేశ్వరరావు చాలా సీనియర్ నాయకుడు కదా, తన కొడుకు టికెట్ ఎట్లా అడుగుతాడు? బీసీలకు టికెట్ అడగాలి కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడికి టికెట్లు అడుగుతాడు. ఇప్పుడు కేసీఆర్ని కుటుంబ పాలననే కదా తిట్టింది. మల్లు పట్టింది విక్రమార్క తన ఆల్రెడీ మల్లు రవికి టికెట్ వచ్చింది. నువ్వు నీ కుటుంబము గణాదిగా కాంగ్రెస్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పేద బీసీలకు అడగాలి కదా. అక్కడ 55% జనాభాలో యాదవులు 7-8 లక్షల మంది ఉన్నారు, మున్నూరు కాపులు 7-8 లక్షల మంది ఉన్నారు, పద్మశాలీలు 3-4 లక్షల మంది ఉన్నారు, గౌడ్స్ 5-6 లక్షల మంది ఉన్నారు. మరి ఒక్కడికి
కూడా సోయి ఉండదా? మీరు ఎట్లా అయిన మంత్రులు అసలు? మీకు ఏమైనా సిగ్గుందా? మీకు ఏమైనా చదువుకున్నారా మీరు? అని సామాజిక న్యాయం అనే మాట రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా. నా కుటుంబానికి కావాలని ఒకడు, ఒకే కుటుంబంలో 4 టికెట్లు. వెంకటస్వామి సెంట్రల్ CWC మెంబర్ అవుతాడు, రాష్ట్రపతి దాకా పోతాడు. వెంకటస్వామి కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, ఇంకో కొడుకు మినిస్టర్ అవుతాడు, ఇంకో కొడుకు MP అవుతాడు, మనవాళ్ళు కూడా అవుతారు. అంటే కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ ఏం సామాజిక న్యాయం ఆలోచిస్తుంది? సోయికొచ్చిన తెలంగాణ బొడ్రాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కొడతారు మిమ్మల్ని రేపొద్దున. ఇంకో కుటుంబాలు కోమటిరెడ్డి బ్రదర్స్, మీ కృషి ఉంది, మీకు హ్యాట్స్ ఆఫ్, మంచి చేస్తే మంచి అని చెప్తాం. కానీ ఈ ఫ్యామిలీ క్లబ్లేంది? ప్రజాస్వామ్యంలో ఒకవైపు గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలనని విమర్శిస్తున్నాము, మీ రాహుల్ గాంధీ కుటుంబ పాలన లేదు అని చెప్తున్నాడు. బీజేపీ మిమ్మల్ని ఆల్రెడీ బదనాం చేస్తుంది. మీరు ఈ ఫ్యామిలీ క్లబ్ల పేరుతో పాతకాలంలో రజాకారుల కింద ఉన్న దేశ్ముఖ్లు, దేశపాండేలు, జాగీర్దార్లు, ఈ జమీందారులే కదా తెలంగాణను పీల్చి పిప్పి చేసింది. ఎవరు? ఈ రామసాయం సురేందర్ రెడ్డి. రామసాయం సురేందర్ రెడ్డి కొడుకు రామసాయం రఘుమారెడ్డి ఎవరికి బంధువు? మహబాద్లో దేశ్ముఖ్లు, ఆయన మహబాద్ ద్వారా ఆయన జన్నారెడ్డి జిన్నారెడ్డి ఉంటాడు. కొన్ని వేల ఎకరాల ఆసామి భూస్వామి. ఈ విష్ణూరు రామచంద్రారెడ్డి, జిన్నారెడ్డి జానారెడ్డి, కొంతమంది ఇట్లా కొన్ని కుటుంబాలు ఉన్నాయి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో. ట్రైన్ అర్ధగంట పాటు వాళ్ళు స్పీడ్కి వెళ్ళినా కూడా కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళకి. అంటే భూములు ఏమన్నా వాళ్ళు తయారు చేసిర్రా? భూములు ఏమన్నా వాళ్ళ ఇళ్లలో క్రియేటివ్ బ్రెయిన్ తోటి తయారు చేసిరా? భూములు ఆక్రమించుకున్న భూస్వాములు, ఆసాములకి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణ వచ్చినాక టికెట్లు ఇస్తుంది. జిల్లాలు నల్గొండ అంటే రెడ్లు, జానారెడ్డి కుటుంబము, కోమటిరెడ్డి కుటుంబము, ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబము. TRS పార్టీ చూస్తే జగదీశ్వర్ రెడ్డి. అంటే నల్గొండ అంటే రెడ్లే. ఇక ఖమ్మం అంటే అచ్చిరెడ్డి, పిచ్చిరెడ్డి, లచ్చిరెడ్డి. ఖమ్మంలో మొన్నటి దాకా ఖమ్మంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కొట్లాడితే ఖమ్మం ప్లస్ రెడ్డి. ఇలా వెంకటేష్కి ఏం సంబంధం సమాజానికి? వెంకటేష్ అంటే ఒక నటుడు, మంచి రెస్పెక్ట్ ఇస్తాం. వెంకటేష్ కూతురు వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు, వెంకటేష్ కూతురు ఏమని చెప్తున్నారంటే, మీరు మా నాన్నగారికి ఏ విధంగా అయితే ఓటేశారో, మా నాన్నగారికి ఏ విధంగా జిల్లా అప్పచెప్పారో, మా మామగారికి కూడా ఓటేసి మా జిల్లా అప్పచెప్పండి. ఆ పిల్లలకి రాజకీయం తెలియదు, వాళ్ళు ఏదో ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వెంకటేష్కి ఏం రాజకీయం అవసరం? అంటే ఖమ్మ ఓట్లు కొట్టడానికి కోసం వెంకటేష్ అవసరం. ఆ ఇద్దరు అమ్మాయిలని రోడ్ల మీద తిప్పాల్సిన అవసరం ఉందా? అంటే మా నాన్నకి ఎట్లయితే మీరు పట్టం కట్టిరో మా మామకు కూడా పట్టం కట్టండి, ఇంకా మేమే వెళ్తాం, మీరు మాత్రం బానిసల్లాగా ఉండండి. సిగ్గుందా అసలు మీకు? రాజ్యాంగం చదువుకున్నారా? 8వ తరగతి పుస్తకం చదువుకోండి ఒకసారి. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పుస్తకాల్లో రాజ్యాంగం అంటే ఏంది, సామాజిక న్యాయం ఏంది, భారతదేశ ప్రజలమైన మాకు మీకుగా సర్వసత్తాక సామ్యవాద సర్వస్వతంత్ర రాజ్యాంగంలో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, వనరులలో అందరికీ వాటా దక్కాలని ఉంటుంది కదా. అసలు మీ అందరు అసలు ఎట్లా ఎమ్మెల్యే లేరు, ఎట్లా MP లేరు నాకు డౌట్ వస్తుంది. అంటే సంచులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారు మీరు, మీకు ఏం సోయి లేదు. 6వ తరగతి 8వ తరగతి పిల్లోడుకున్న జ్ఞానం కూడా లేదనిపిస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు కనుక రిజర్వేషన్ పెంచకుండా పోతే, ఒక ప్రజాసంఘ నాయకుడు కావచ్చు, ఒక BC వాది కావచ్చు, ఒక తెలంగాణ వాదిగా ముఖ్యంగా, అంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అసలు? ఇగో ఎవడు తవ్వుకున్న బొందలో వాడు పడతాడు. వినేటోడు ఎర్రిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్ అయిండు. చెప్పే కేసీఆర్ 14 సంవత్సరాలు పిట్టకథలు, సొల్లు కబుర్లు, కట్టుకథలు చెప్తే చెప్పే కేసీఆర్ని తెలంగాణ ప్రజలు కొండ ఎర్రిపప్ప చేసిర్రు. 80,000 పుస్తకాలు చదివిన అపర భగీరథుడు, నదులకి నడక నేర్పి మోటార్లకి ఈత నేర్పిన కేసీఆర్ మన కళ్ళ ముందే MSc పొలిటికల్ సైన్స్ చేసి నా అంత జ్ఞానం ఉన్నోడు లేడు, నేనే తెలంగాణ అంటే కేసీఆర్ అని అనుకున్న కేసీఆర్ అజ్ఞానంతో, అహంకారంతో అంధకారంలోకి పోయాడు. అదే బాటలో రేవంత్ రెడ్డి అన్న పోతాడా? లేకపోతే ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు, ప్రజల బాటలో పోతాడు అనేది? రేవంత్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంది. వయసు చిన్న వయసు, అనుకోకుండా అదృష్టవశాత్తు కేసీఆర్ మీద వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటల వల్ల రాహుల్ గాంధీ ఈయన స్పిరిట్ చూసి పోరాట పడిమతోటి ఇచ్చిండు. రేవంత్ అన్న నువ్వు 10 ఏళ్ళు కాబట్టి 20 ఏళ్ళు అధికారంలో ఉండు, మాకు ప్రాబ్లం లేదు, బట్ మా వాటా మాకు ఇవ్వకుండా నువ్వు రెడ్డి రాజ్య పాలన చేస్తావంటే బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడక, నైజాము సర్కరోడా, నాజీల మించినోడా, నియంతను మించిన నియంత కేసీఆర్ని ఇవాళ ఎట్లయిందో చూసినాం. రేవంత్ రెడ్డి గారు, మీరు చిన్న వయసులో ఉన్నారు, మీ సలహాదారులను పెట్టుకోండి, ప్రజా సంఘాలతో మాట్లాడండి, మీకు తెలియకపోతే తెలుసుకోండి. అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఆయన గుంపు మేస్త్రి అన్నాడు, హ్యాట్స్ ఆఫ్. గుంపు మేస్త్రి పని ఏంది? సెంటరింగ్ చేసేటోడిని సెంటరింగ్ చేపిస్తాడు, ప్లాస్టరింగ్ చేసేటోడిని ప్లాస్టరింగ్ చేపిస్తాడు, POP పని చేసేటోడు POP చేస్తాడు, మాలు కలిపేటోడు మాలు కలుపుతాడు. ఈ అన్ని పనులు చేయకుండా గుంపు మేస్త్రి ఒక్కడే అన్ని చేస్తా అంటే కుదరదు. అన్న కొన్ని తెలిసి చేస్తుండో, కొన్ని తెలియక చేస్తుండో తెలియదు, కానీ అజ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ అహంకారం ఉంటుంది, ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ నేనే అంటారు. అది ఎవరైనా కావచ్చు. నా మాటే శాసనం, నేను చెప్పిందే వేదం, నేను తొక్కుకుంటా నేనే 10 సంవత్సరాలు ఉంటా. ఈ తెలంగాణ సమాజం ఇప్పుడు 2 రకాలుగా చీలిపోతుంది. రేవంత్ రెడ్డి అనుకూలురు, రేవంత్ రెడ్డి వ్యతిరేకులు. రాజరికంలో ఉన్నావా నువ్వు? రేవంత్ అన్న రాజరికంలో ఉన్నావా నువ్వు?
కేసీఆర్ ఏమన్నా ఫోబియా పట్టిందా? కేసీఆర్ చేసిన ట్రాప్లో పడకన్నా నువ్వు చదువుకుంది BA కావచ్చు, పాలసీ మేకింగ్లో ఎక్స్పర్ట్స్ మేము ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పాలసీ మేకింగ్లో ఇంటర్నేషనల్ డిగ్రీ చేస్తున్నాం. మాలాంటి వాళ్ళు మీకు కనపడరు, తెలంగాణ ఉద్యమకారులు కనపడరు, పాషం యాదగిరి లాంటి వాళ్ళు కనపడరు. మీకు ఓన్లీ మీ రెడ్డి మేధావులు నలుగురు కూర్చొని డబ్బా కొడితే సరిపోద్దా? మీరు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆశయం ఉంటుంది, సరైన ఆశయం ఉంటే సరైన ఆచరణ ఉంటుంది. మీ అవగాహనలోనే లోపం ఉంది. మీరు 6 నెలల్లో ఏం మాట్లాడుతున్నారో చూస్తుంటే మీకు అవగాహన లేదని అర్థమవుతుంది. ఒకసారి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ చేయండి, చాలా విషయాలు మీకు చెప్పాలి. ఒక తమ్ముడుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రార్థయపడుతున్నా. ఒక్కసారి తెలంగాణ సోయికి వచ్చింది, బొడ్రాయిలో రాయి పట్టుకొని కూర్చుంటే కేసీఆర్ లాంటి నియంత్రణ గజగజలాడించింది. మీకు మంచి అవకాశం ఉంది, సమయం ఉంది. కాబట్టి దయచేసి పంచాయతీ ఎలక్షన్లో బీసీల గణన తీయండి, కుల గణన తీయండి. ఉన్న కష్టాలు నష్టాలు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రజలకు చెప్పండి, మేము మీతో పాటు భుజం కాస్తాం. మీకోసం, మీ గెలుపు కోసం మేము 32 కాన్స్టిట్యున్సీలలో తిరిగి 27 కాన్స్టిట్యున్సీలో గెలిపించుకున్నాం. బీజేపీ బండి సంజయ్, అరవింద్ మా ప్రాణాలు కాపాడినప్పటికి కూడా, బీసీ ముఖ్యమంత్రి బీజేపీ చేస్తా అన్నప్పటికి కూడా బీజేపీ పార్టీ నమ్మకుండా, మీ మీద నమ్మకంతో, రాహుల్ గాంధీ చెప్పిన సామాజిక న్యాయం మీద నమ్మకంతో ఇంతవరకు అమరవీరుల కుటుంబాలు ఎందుకు కలవలేదు? అమరవీరుల స్తూపం అనేది అసెంబ్లీకి పోయే ముందు ఉంటుంది. ఒక్కసారన్నా రేవంత్ రెడ్డి అఫీషియల్గా ఎందుకు ఇనాగ్రేట్ చేయలే? 6 నిమిషాలు, జస్ట్ 6 సెకండ్లు కదా. అసెంబ్లీలోకి పోయే ముందు అక్కడికి పోయి అఫీషియల్గా ఇనాగ్రేట్ చేయొచ్చు కదా. అంటే అమరవీరుల కుటుంబాలు మీకు పట్టవు. ఉద్యమకారులను ఇంతవరకు ఎందుకు కలవలే? ఉద్యమకారుల కుటుంబానికి 250 గజాల స్థలం ఇచ్చినామని చెప్పారు. ఎంతమంది ఉద్యమకారులను మీరు పిలిచి మాట్లాడి ఇనిషియేట్ చేశారు? ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. 6 నెలల్లో 6 సెకండ్ల పని కూడా జరగలే కదా. మేము ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక అపాయింట్మెంట్ దొరకవు. ఇంకా కనీసం కేసీఆర్ పిలిస్తే మేము పోలే, కానీ మీ మీద ప్రేమతో ఇప్పటికీ చెప్తున్నాం. మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి, మీ ప్రభుత్వము దశ దిశ గమ్యం గమనం సరిచేయడానికి మా అనుభవము, మాకన్నా ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు. ఒక పాషం యాదగిరి గారిని కలవరు, ఒక గాదే ఇన్నయ్యని కలవరు, ఒక గోపీనాథ్ని కలవరు, ఒక డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ కలవరు, ఒక కాలోజీ టీవీ సీను మీకు కనపడడు. ఒక మీకోసం ఎన్ని ప్రశ్నించే గొంతులు ఎంతమంది కొట్లాడారు? ఇప్పుడు ఎన్ని ఛానళ్ళు కొట్లాడినాయి అంటే, ఓడ దాటేదాకా మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న. నీవు నేర్పినే విద్య నీరజాక్ష అని నువ్వు కేసీఆర్ బాటలో పోతే నీకు కూడా తప్పదు. కేసీఆర్ అన్ని తెలిసి తెలంగాణను ఆగం చేసింది అంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు తక్కువ, వీళ్ళు కాంట్రాక్టర్లు, సంచి మూటాలు మోసొచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు. వీళ్ళకి ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ఏ పొన్నం ప్రభాకరో, మధు యాష్కియో, లేకపోతే అంజన్కు, ఇట్లాంటి వాళ్ళు తప్ప. ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రుల్లో చాలా మందికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, తెలంగాణ సోయి లేదు. వాళ్ళు ఓన్లీ డబ్బు మూటలతోటి వచ్చిన కాంట్రాక్టర్లు. ఇప్పుడు అవుతున్న కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలో చాలా మంది ఉన్నారు. తెలంగాణ సమాజము ఎంతవరకు భరించాలో అంతవరకు భరిస్తుంది. ఒక్కసారి తిరగబడిందంటే ఎవ్వడికి విధి లేదు. ఐసీకి తైసి దేక్లేకి. రేవంత్ అన్నకి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, కులగణన చేయండి, బీసీల లెక్క తీయండి, ఎవరి వాటా ప్రకారం వాళ్ళకి దామాషా పద్ధతిలో పంచాయతీ ఎలక్షన్లో కనీసం వార్డు మెంబర్ అని ఇవ్వండి అన్న, మాకు సర్పంచ్ అయ్యే అవకాశం అని ఇవ్వండి. మా కుమ్మరి కమ్మరి బీసీ బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో అవకాశం ఏంటి? మీరేమో పెద్ద పెద్ద మాటలు చెప్తారు, చిన్న చిన్న మాటల్లో వీడు. మీ ఆలోచనకి, మీరు చేస్తున్న ఆచరణకి, మీరు చెప్తున్న మాటలకి తేడా ఉంది. ఎప్పుడైతే మనిషి ఆలోచన, ఆచరణ, గమ్యము తేడా ఉంటే అది ముందుకు పోదు. కాబట్టి సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది, సరైన ఆచరణ ఉంటే తెలంగాణ డెవలప్మెంట్ అది. మీరు ప్రయారిటీ మూసీ నదికి 50,000 కోట్లు పెట్టమని ఎవరికి? 1,00,000 కోట్ల దాకా పోయింది అది. ఇప్పుడు కాళేశ్వరం పేరుతో ఆయన 30,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు 1,30,000 కోట్లకు తీసుకుపోయి ఆగం చేసిండు. తెలంగాణ ప్రజల పాలిట కాళేశ్వరం అనేది శనీశ్వరం. ఇది ఆర్థికంగా గుదిబండ. సంవత్సరానికి 30,000 కోట్ల అప్పు వడ్డీ కట్టాలి. 50 సంవత్సరాలు కట్టా తీరనిది అన్నారు. ఇదే కాళేశ్వరం గుదిబండ అయిందని మీకు తెలుసు కదా. థేమ్స్ నది, లండన్లో థేమ్స్ నది చూసి, థేమ్స్ నది బ్యూటిఫికేషన్ ఎట్లా ఉందో అని చూసి, లండన్లో మొన్న టూరింగ్కి పోయి అమరాపాలి వీళ్ళంతా ఒక టీం పోయి, అబ్బా లండన్లో థేమ్స్ నది అద్భుతంగా ఉంది, మన మూసీ నది కూడా అద్భుతంగా ఉండాలన్నారు. ఆలోచన మంచిదే, కానీ ఇప్పుడు ప్రయారిటీ మూసీ నదిలో 50,000 కోట్లు పోయాలా, 1,00,000 కోట్లు పోయాలా? అంటే ఏ నాయకుడికైనా డబ్బులు కావాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు కావాలి. ఆయన కాళేశ్వరం పేరుతో గుటకాయ స్వాహా చేసిండు. మరి మీరు మూసీ నది ఇంజనీర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్నారు, నేను తీసుకొస్తాను, నా దగ్గర వరల్డ్ బెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు, నేను సైంటిఫిక్గా చెప్తున్నా, అది అన్సైంటిఫిక్ ప్రోగ్రామ్, తెలంగాణకి సూట్ కాదు, ఆర్థికంగా గుదిబండ. అక్కడ మూసీ నది మీద ఎన్క్రోచ్మెంట్స్ చాలా ఉన్నాయి. మూసీ నది క్లీన్ చేయడం ఒకటే కాదు, మూసీ నది అసలు ఎక్కడుందో అర్థం కాకుండా పోయింది. మూసీ నది మురిక్కాలమైంది. దాన్ని చేయాలంటే మీ దగ్గర 1,00,000 కోట్ల బడ్జెట్ ఉండి, నిరుద్యోగుల దగ్గర, ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర 2,000 రూపాయల ఫీజు తీసుకుంటుందని ఇవాళ రేవంత్ అన్న. 2,000 రూపాయల ఫీజు, ఒక కానిస్టేబుల్, ఒక టీచరు, ఒక గ్రూప్ 1, ఒక గ్రూప్ 2 కోసము ప్రాసెసింగ్ ఫీజు, అప్లికేషన్ ఫీజుతో 2,000 తీసుకుంటే 2,000 × 30 లక్షలు అంటే 60 కోట్ల 600 కోట్ల.
అంటే నిరుద్యోగులతో వ్యాపారం చేయదలుచుకున్నారా? మూసీ నదికి 50,000 కోట్లు ఖర్చు పెడతా అంటారు, ఒకవైపు ఖాళీ కుండాలు అంటారు, ఒకవైపు అప్పుల కుప్ప అంటారు. అంటే మీ ప్రయారిటీస్ ఏం చెప్తున్నాయి? నిరుద్యోగుల దగ్గర ఫీజులు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా, 2,70,000 కోట్ల బడ్జెట్. నిరుద్యోగుల నుంచి ఫీజులు తీసుకోకుండా 100 రూపాయలతోటి నామమాత్రంతో ఎగ్జామ్ పెట్టలేరా మీరు? మీరు చేస్తున్న దానికి చెప్తున్న దానికి తేడా ఉంది కాబట్టే 6 నెలల్లోనే నిరుద్యోగుల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఆ రోజు మనం నెత్తి నోరు మొత్తుకున్నాం. మహేందర్ రెడ్డి అనేటోడు కేసీఆర్ కి చెంచాగా పనిచేసిండు, కేసీఆర్ కి అటెండర్ లాగా పనిచేసిండు అని చెప్పినాం. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధానమైన వ్యక్తి కూడా ఆయన వాస్తవంగా. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ అన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ అనేది నేను కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడినా, డీజీపీ అనేటోడికి ఎస్ఐబి వాళ్ళు ఇగో వీళ్ళు తీవ్రవాదులు లేకపోతే వీళ్ళు సామాజిక సంఘ వ్యతిరేక శక్తులు అని చెప్పి ఎస్ఐబి వాళ్ళు ఇంటెలిజెన్స్ డీజీ రిక్వెస్ట్ మేరకి డీజీపీకి వస్తారు. సార్ మేము ఈ ఫోన్లు చేయాలనుకుంటున్నాం అంటే డీజీపీ గారు హోమ్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాస్తారు. ఒక ఫోన్ ట్యాపింగ్ లో డీజీపీ ఉంటాడు, హోమ్ సెక్రటరీ ఉంటాడు, లా సెక్రటరీ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు. ఈ అందరి పర్మిషన్ తోటే టైం టు టైం ఎవరెవరి ఫోన్ ఎంతకాలం ట్యాప్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు చేయాలి, మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అడగాలి. డీజీపీకి సపరేట్ వింగ్ ఉంటుంది. ప్రతి ఫోన్ ట్యాపింగ్ రికార్డు డీజీపీ వినొచ్చు. డీజీపీ మహేందర్ రెడ్డి గారికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్తే అంతకన్నా విచిత్రం ఇంకా ఉండదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా సివిల్ సర్వీస్ ద్వారా ఒక ఐపీఎస్ ఆఫీసరు బెస్ట్ ఆఫీసర్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఇవాళ అదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, సూత్రధారులు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళతోనో డీజీపీ గారికి కూడా ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. మరి అదే డీజీపీ గారిని తెచ్చి నువ్వు పెట్టుకున్నావు కదా. అంటే మరి ఏంటి ఇక్కడ మహేందర్ రెడ్డి అంటే మీ సామాజిక వర్గం అని పెట్టుకున్నావా, లేకపోతే మహేందర్ రెడ్డి గారికి తెలియకుండా జరిగితే ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఒక బాధ్యత గల డీజీపీ పోస్ట్లో ఉన్న వ్యక్తి అంత అసమర్థుడా, అంత చేతగానోడా? అంటే నీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదా? 2 రకాలుగా మహేందర్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాలి. ఒకటి ట్యాపింగ్ జరిగిందా లేదా, జరిగితే ఎట్లా జరిగిందో ఆయనకి తెలవాలి. ఈయనకి తెలియకుండా కేసీఆర్ చేస్తే మరి ఈయన ఏం చేస్తున్నాడు? మరి ఇన్ని సంవత్సరాలు డీజీపీగా ఉన్నాడు, ఇంత ఉత్తమ ఆఫీసర్గా ఉన్నాడు కదా. కాబట్టి దాల్ మే కుచ్ కాలా హే, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. బదనాం చేయడానికి వెలమోళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్తున్నారు. మరి రెడ్డోళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా? ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు జరగట్లేదా? ఫోన్ ట్యాపింగ్ అనేది అంతర్గత భద్రత కోసం, రాష్ట్ర శాంతి భద్రతల కోసం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కోసం ప్రతి ప్రభుత్వం చేస్తుంది. దాన్ని ఇంటర్సెప్షన్ అంటారు. ఇంటర్సెప్షన్ యాక్ట్ ఉంటుంది. దానికి చట్ట ప్రకారం ఎవరైనా చేయొచ్చు. కేసీఆర్ చట్టానికి విరుద్ధంగా వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు వెళ్ళండి అని మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా. మీరు ఈ రోజు ఏమైనా హామీ ఇవ్వగలరా? మీరు జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని కానీ, ప్రశ్నించే గొంతుల ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు కానీ, ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని మీరు ఏమైనా ఇవ్వగలరా? అది కామన్, అందరికీ తెలుసు. బట్ మీరు కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయదలుచుకున్నారు. అది నెరేటివ్ ఓకే. డీజీపీ మహేందర్ రెడ్డి గారు అప్పటి మాజీ డీజీపీ ఖచ్చితంగా దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. ఎందుకంటే మాకు ఆయన మీద గౌరవం ఉంది. మా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మా ఖమ్మం జిల్లా ఆయన రిక్రూట్మెంట్లో కూడా మా ఖమ్మం జిల్లా రాజకీయ మంత్రులు ప్రమేయం ఉంది. రేవంత్ రెడ్డి అని ఆయన పెట్టడంలో కూడా మా జిల్లా మంత్రులు ఆయనకి బాగా క్లోజ్. ఇక సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెప్దాము. రేవంత్ రెడ్డి అన్న దయచేసి సరి చేసుకోండి, మీరు సరైన మార్గంలో ఉండాలని కోరుకుంటున్నా. మీరు మాకు అన్ననే, ఎందుకంటే కేసీఆర్తో కొట్లాడినప్పుడు మీరు కూడా అగ్రెసివ్గా కొట్లాడారు. మా అందరి ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని దింపేసారు. అందుకనే మీరు మాకు హీరో. మా హీరో 6 నెలల్లోనే జీరో అయిపోతే మేము చూడలేకపోతున్నాం.